దినమున మనం చదువుకుంటున్నాము కనుక ప్రతి ఒక్కరూ లేఖనాలను పరిశోధించండి. అపోల్లో కొరంథీలోనున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, మనం చదువుకున్నటువంటి వచన భాగంలో ఇక్కడ ఒక అద్భుతమైన మాట అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘమునకు వచ్చినప్పుడు ఆ ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి కొంతమంది దేవుని పిల్లలు, దేవుని ప్రజలతో ఒక ప్రశ్నార్థకరమైనటువంటి మాటని వారికి మనకి ఇప్పుడు తెలియజేస్తున్నాడు. అక్కడగా ఆయన పౌలు గారు ఒక్కడ స్థిరంగా లేకుండా అనేక సంఘాలను స్థాపించుకుంటూ అనేక సంఘాలకు వెళ్తూ ఒక గొప్ప మిషనరీ పరిచర్య చేస్తున్నాడు పౌలు గారు. ఆయన ఒక్కడనే స్థిరంగా కట్టి ఉండి, ఒక్కడనే సంఘం కట్టి ఒక్కడనే లేకుండా ఆయన అనేక ప్రాంతాలకు, అనేక ప్రదేశాలకు, అనేక దేశాలకు ఆయన వెళ్ళి అనేక సంఘాలకు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చినటువంటి మాటలను అనేక సంఘాలకు తెలియజేస్తూ సంఘాలను ఉజ్జీవింపజేస్తున్నాడు, సంఘాలను మండింపజేస్తున్నాడు. సంఘాలలో ఒక నూతనటువంటి విధానంలోకి దేవుని సంఘం ఎదగాలని, సంఘాలకు ఒక కొత్త కోణంలో సంఘాలు మండాలని ఆ యొక్క అపోస్తలుడైన పౌలు గారి యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక కొరంథీ సంఘమునకు వెళ్ళాడు, రోమా సంఘానికి వెళ్ళాడు, గలతీ సంఘానికి వెళ్ళాడు, ఎబ్రీ సంఘానికి వెళ్ళాడు. మనం చూసుకుంటూ వెళ్తే అనేక సంఘాలకు వెళ్తూ ఆ సంఘాలను దేవుని వాక్యం చేత ఒక దిక్కు నింపుతూ దేవుని ఆత్మ చేత నింపే విధానంలో సంఘాలను కడుతున్నాడు. ఇక్కడ మనం చదువుకున్న వచన భాగంలో ఆయన కొరంథీలోనున్నప్పుడు అన్నాడు. అందుకని కొరంథీలో నుండి, కొరంథీ సంఘాన్ని నుంచి ఆయన ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ఎఫెసీ సంఘంలోకి వచ్చాడు. కొరంథీ సంఘంలో కొన్ని రోజులు ఉన్నాడు. కొరంథీ సంఘంలో కొన్ని విషయాలు సంఘంలో ఉన్న ప్రజలకు బోధించాడు. ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఎఫెసీ సంఘంలోకి వచ్చి ఆ ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి కొంత వ్యక్తులను చూసి వారితో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని అడుగుతున్నారు. వాళ్ళేమంటున్నారు? అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదయ్యా, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే మేము ఎప్పుడు వినలేదు, ఇదేదో కొత్తగా చెబుతున్నావు నువ్వు అన్నట్టుగా వారు మాట్లాడుతున్నారు. అరే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మీకు తెలియకపోతే మరి మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందారు అంటే వాళ్ళు ఏమంటున్నారు? మేము యోహాను ఇచ్చిన బాప్తిసాన్ని మాత్రమే పొందాము. మాకు ఎప్పుడైతే బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి మాకు బాప్తిసం ఇచ్చే యోహాను ద్వారా మేము ఆ బాప్తిసమే పొందాము అన్నారు. అప్పుడు మళ్ళీ పౌలు గారు ఏమంటున్నారు? అలాగైతే ఆ యోహాను గారు చెప్పాడు కదా, నా వెనుక ఒక వ్యక్తి వస్తున్నాడు, అతడు మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిమోసం చెప్పాడు కదా, మరి ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి మీరు ఎందుకు ఆలోచన చేయలేదు అని మళ్ళీ వారికి ప్రశ్న వేశాడు. కనుక దేవుని పిల్లలారా, దేవుని సంగమా, దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథములో రాయించినటువంటి వాక్యాలు, దేవుని పరిచర్య విధానం క్రమము రెండు విధాలుగా కనబడుతుంది మనకు. ఒకటేమో ఆత్మకు సంబంధమైన పరిచర్య ఉన్నది, ఒకటేమో అక్షరమునకు సంబంధమైన పరిచర్య ఉన్నది. పరిశుద్ధ గ్రంథం అంతటిని మనం పరిశోధిస్తే అక్షరమునకు సంబంధించిన పరిచర్య ఒకటి ఉంది, ఆత్మకు సంబంధించిన పరిచర్య ఒకటి ఉంది. రెండు పరిచర్యలు మనకి పరిశుద్ధ గ్రంథములో కనబడుచున్నవి.
కనుకనే 2వ కొరింథీ పత్రికలోకి రండి. ఇప్పుడు 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఆ విషయాన్ని పౌలు గారు అక్కడ మనకు తెలియజేయుచున్నాడు. చూడండి, 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. ఆయనే మమ్మును కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుడు మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును అన్నాడు. ఈ అక్షరానికి సంబంధించిన పరిచర్య ఏమిటి? ఆత్మకు సంబంధించిన పరిచర్య ఏమిటి? అక్షరమేమో చంపుతుంది అన్నాడు, ఆత్మేమో జీవింపజేస్తుంది అన్నాడు. ఈ అక్షర సంబంధమైన పరిచర్య ఏమిటో అది మీద చెప్పుతున్నాడు. ఒకరోజు అక్షరానికి సంబంధించిన పరిచర్య మోషకు దేవుడిచ్చాడట. దేవుడు అక్షరార్థమైనటువంటి పరిచర్యను మోషకు మొట్టమొదటిసారిగా సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు, దేవుడు మోషను సీనాయి కొండ మీదకి రమ్మన్నప్పుడు, ఆ సీనాయి కొండ మీదకి మోషే వెళ్ళినప్పుడు ఆ మోషకు అనేకమైనటువంటి దేవుని మాటలు చెప్తుంటే ఆ మాటలు ఆయన రాచుకొని ఈ భూమి మీదకి దేవుని మాటలను తీసుకొచ్చి, దేవుని వాక్యాలను తీసుకొచ్చి ప్రజలకు బోధించి ఆ అక్షర సంబంధమైన పరిచర్య మోషే దగ్గర నుంచి ఆరంభమైనదని చెప్తున్నారు. ఇందులోనే చూడండి, 2వ వచనం చదువుతున్నాను. 2వ కొరింథీ 3:2 రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీకు తేటపరచబడుచున్నారు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము గలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది అని చెప్పి ఆయన మమ్ములను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులుగా మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు అని చెప్పి 8వ వచనంలో చెప్తాడు. మళ్ళీ మరణకారమునకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును అన్నాడు. ఇక్కడ మోషకు ఇచ్చినటువంటి పరిచర్య అక్షర సంబంధమైన పరిచర్య. అక్షర సంబంధమైన పరిచర్య అనగానే వాక్యమునకు సంబంధించిన పరిచర్య. కనుక ఈ రోజుల్లో మనం చాలా మందిని దేవుని పరిచర్య చేయడానికి వస్తున్నాము, దేవుని సేవ చేయడానికి వస్తున్నాము. దేవుని వాక్యమును పట్టుకొని వాక్యం సంబంధమైనటువంటి మనము ఆ వాక్యంలో ఎదుగుతూ వాక్యంలోనే మనము ప్రజలకు వాక్యాన్ని బోధించుకుంటూ ఒక రకమైన పరిచర్య చేస్తున్నాము. దేవుని వాక్యాన్ని బోధించుకుంటూ దేవుని వాక్యంలో సంఘాలను కడుతూ దేవుని వాక్యం ద్వారా మనం స్థిరపరిచే విధానంలో ఒక రకమైన పరిచర్య చేస్తున్నాం. ఇది వాక్యంతో కూడిన పరిచర్య. మరి ఆత్మ సంబంధమైన పరిచర్య ఏమిటి? ఈ ఆత్మ సంబంధమైన పరిచర్య అనేది మనకి ఎక్కడి నుంచి ఆరంభమైనది అనంటే ఆత్మ సంబంధమైన పరిచర్య అనగానే అద్భుతములు చేయడము, దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఆశ్చర్య కార్యాలు చేయడము, దయ్యములను వెళ్ళగొట్టడము, రోగులను స్వస్థపరచడము. కనుక యేసుప్రభు ఈ 2 రకాల పరిచర్య చేశాడు. యేసుప్రభు ఈ భూలోకమునకు వచ్చినప్పుడు 2 రకాల పరిచర్య చేశాడు. అవసరాన్ని బట్టి వారికి వాక్యాన్ని బోధించాడు, వాక్యంతో వారిని స్థిరపరిచాడు, అద్భుతములు చేసి ఆశ్చర్యాలు చేసి మహత్కార్యాలు చేసి సూచక్రియలు చేసి ప్రజలలో తను దేవుడినని కనపరుచుకుంటూ
ఆత్మ సంబంధమైన కార్యములు కూడా చేసుకుంటూ వచ్చాడు. కనుక ఈ మనము ఒకటే ఒక పరిచర్యలో ముందుకు సాగితే అక్షరము ద్వారా ఈరోజు దేవుని వాక్యము ద్వారా దేవుని వాక్యము బయలు వెళుతుంది. దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట సత్యము కనుక సత్యానుసారమైన వాక్యముతో మనం సంఘాలను కడుతున్నాము. మంచిది. కనుక యేసు ప్రభు వాక్యంతో కట్టాడు. అద్భుతములు చేసి ఆశ్చర్య కార్యాలు చేసుకుంటూ కూడా ఆత్మ సంబంధమైన పరిచర్య కూడా ఆయన చేశాడు. పరిశుద్ధ, ఎందుకంటే యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చాడు మనలాగనే. ఆయన కూడా మనలాగనే బాప్తిసం పొందాడు. యోహాను ద్వారా నీటి మూలంగా బాప్తిసం పొందాడు. ఆయన బాప్తిసం పొంది ఒడ్డుకు రాగానే అతని మీదికి పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పావుర రూపం వలె అతడు మీదికి పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి వచ్చి ఉన్నాడట. ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ దేవుడు తన మీదికి పావురం వలె దిగి వచ్చినప్పుడు ఆయన ఆత్మతో నింపబడి స్వరం పర్లోక వినబడుతూ ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నానని ఒక స్వరం పర్లోకం నుంచి వినబడ్డ తర్వాత ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి అరణ్యంలో కొనిపోబడి సాతాను చేత ఆయన కూడా పీడించబడ్డాడు. అప్పుడు పీడించబడ్డ తర్వాత సాతానుని జయించాలంటే, సాతానుని ఓడించాలంటే అక్షరం పట్టుకొని ఆయన బోధించాడా, ఆత్మతో జయించాడా? అంటే వాడు కూడా సాతాను కూడా వాక్యాలు అక్కడ యేసుప్రభుకు చూపించినట్టు కనబడుతుంది మనకు. కానీ దేవుని వాక్యము మనకు ముఖ్యము, దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం శక్తి కూడా ముఖ్యం. కనుక అది అయిన తర్వాత యేసుప్రభు 4వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆయన సువార్త చేయడము ఆరంభం చేశాడు. యేసుప్రభు సువార్తలో ఏ విధంగా ఆరంభం చేశాడంటే మొట్టమొదటిసారిగా ఆయన వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టాడు. ఏం చెప్పాడు? వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టాడు. మత్తయి సువార్త చూడండి 4వ అధ్యాయంకి వస్తే, ఆయన శోధించబడ్డ తర్వాత అపవాది అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పరిచర్య ఏ విధంగా ఆరంభం చేశాడో చూద్దాం. ఎందుకంటే మనకు మూలము యేసయ్య యొక్క పరిచర్యనే. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఈ యొక్క 4వ అధ్యాయంలో 11వ వచనం మొదట చదువుతున్నాను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి అని చెప్పి ఇక్కడ అపవాది అతను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత 17వ వచనం నుంచి ఆయన పరిచర్య ఆరంభం కనబడుతుంది. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడు అని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టెను అన్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మొదటిసారిగా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడు అని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టాడు. ఇక్కడ వాక్యాన్ని బోధించాడు మొదటిగా. ఆ తర్వాత 23, 24 వచనంలోకి వచ్చినప్పుడు ఆయన చేస్తున్నటువంటి మరి ఒక రకమైన పరిచర్య కనబడుతుంది మనకు. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయనంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడించబడిన వారి వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యములు పట్టిన వారిని, చంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకడేమో వాక్యాన్ని బోధించుకుంటూ అక్షర సంబంధ దేవుని మాటల్ని బోధించుకుంటూ సువార్త చేసుకుంటూ వెళ్తున్నాడు. రెండవ కోణంలోనేమో అనేక రోగులను స్వస్థపరుస్తున్నాడు, దయ్యములను వెళ్ళగొడుతున్నాడు. చంద్రరోగ రకరకాల రోగములు కలిగిన వారు యేసయ్య దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ రోగాలని కాస్త
బాగు చేస్తున్నాడు. దయ్యములు పట్టిన వాళ్ళు తీసుకొస్తే ఆ దయ్యాన్ని కాస్త వెళ్ళగొడుతున్నాడు. ఇది ఎలా సాధ్యము? ఎలా సాధ్యము? దేవుని ఆత్మాభిషేకము, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద ఉన్నాడు గనక, పరిశుద్ధాత్మ అభిషేకము పొంది ఉన్నాడు గనక, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారానే ఈ దురాత్మలు, దయ్యములు, రోగులు స్వస్థపరచబడుతుంటారు. ఈ యేసుప్రభు ఒక్కడే కాదండి. యేసుప్రభు ఈ 2 రకాల పరిచర్య చేసుకుంటూ వెళ్ళారు. యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత 12 మంది శిష్యులు కూడా ఆయన కొండ మీదకి తీసుకెళ్ళి వారి మీద చేతులు ఉంచి వారిని ఆశీర్వదించి, అయ్యా మీరు ఇక యూదయ సమరయ బూది గంతంలో నా సాక్షులుగా ఉండుడని ఆయన వారికి చెప్పి అందరు చూస్తుండగానే ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తరువాత పెంతెకొస్తు అనే పండుగ వచ్చేసింది. ఆ పెంతెకొస్తు అనే పండుగ నాడు వారందరూ కూడా ఏక మనసు కలిగి, ఏకాత్మ కలిగి మేడగదిలో ఉండి వారు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేస్తుంటే 50వ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ భూమి మీదకి దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి వారు మేడగదిలో ఎక్కడ కూర్చొని ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తున్నారో వారందరి మీద ఆయన సన్నిధి కుమ్మరించబడ్డది. బలమైన గాలి లెక్క వీయబడి ఆ గాలిలో నుంచి అగ్ని నాలుకల వంటి నాలుకలుగా విభజింపబడి అక్కడ వారు కూర్చున్న వారందరి మీద ఒక్కొక్కరి మీద రాలుకుంటూ పోగా వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారై అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారందరూ ఎలా దేంతో నిండారట? పరిశుద్ధాత్మతో నిండిన వారై అన్నాడు. ఆ వచన భాగాన్ని చూడండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో వారు ఏ విధంగా నిండుకున్నారట? దేంతో నిండుకున్నారన్నాడు? పరిశుద్ధాత్మ చేత నిండిన వారై అంటున్నాడు. ఇక్కడ 4వ వచనం, అందరూ పరిశుద్ధ ఆత్మతో నిండిన వారు ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్య భాషలతో మాట్లాడ మొదలు పెట్టాడు. అంతవరకు వారు ఎప్పుడు అలాంటి భాషలు మాట్లాడలేదు. వాళ్ళు అంతవరకు ఎప్పుడు కూడా అలాంటి భాషలు మాట్లాడకుండానే వారు దేవునికి ప్రార్థన చేశారు, ఎన్నో రకాలు చేశారు. కానీ ఆ రోజు కొత్త అనుభవం వచ్చేసింది. ఏంటిది కొత్త అనుభవము? అన్య భాషలు వచ్చి వారు పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డప్పుడు అన్య భాషలతో వారు మాట్లాడ మొదలు పెట్టారు. ఆ మాట్లాడుతుంటే ఆ పండుగకు వారందరూ కూడా అనేకుల ఆ యొక్క రకరకాల దేశాల్లో నుంచి ప్రజలందరూ యెరూషలేముకు ఆ పండగకు వచ్చారు, పెంతెకొస్తు పండగకు వచ్చారు. వారందరూ వినుకుంటే ఏమన్నారట? అరే వీరు ఇంత పొద్దుగాలే మనం మద్యం గిన్నె తాగారా ఏంది? ఇంత పొద్దుగా ఇలా మాట్లాడుతున్నారు, వారు మాట్లాడే మాట మాకు అర్థమవుతుంది అని చెప్పి వారు ఆశ్చర్యపోయారట. అప్పుడు పేతురు గారు లేచి అంటున్నాడు, అయ్యా వీరు ఇంకా పొద్దు ఓడిసి బారడన్న కాలేదే, ఇంత పొద్దు వీరు మద్యం తాగిన అనుకుంటున్నారా? వీరు మద్యం తాగిన వాళ్ళు కాదు, కానీ యోవేలు ప్రవక్త ద్వారా ఏదైతే ప్రవచనం ప్రవచించబడ్డదో ఆ ప్రవచనము ఈ రోజు నెరవేర్చబడ్డది అన్నాడు. యోవేలు ప్రవక్త ద్వారా ఏదైతే ప్రవచనము చెప్పబడ్డదో ఆ ప్రవచనము ఈ దినమున నెరవేర్చబడ్డది అన్నాడు పేతురు గారు లేచి. యోవేలు ద్వారా ఏం ప్రవచనం పలికారు? ఒకసారి చూడండి, యోవేలు గ్రంథంలోకి రండి. ఇప్పుడు యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో అందరు తీశారండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము తీశారా? 28వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనంలో, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు గందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను
నా ఆత్మను కుమ్మరింతును అన్నాడు. ఇక్కడ యోవేలు ద్వారా, ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే ఒక ప్రవచనము రాయించి పెట్టాడు. అదే ఆ ప్రవచనం ఏమని చెప్పాడు? నేను చదువుకున్న వచనములు సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. దేవుని ఆత్మ అందరి మీద కుమ్మరిస్తానన్నాడా? కొందరి మీదనే కుమ్మరిస్తానన్నాడా? సర్వజనుల మీద అంటే అర్థం ఏంటిది? ఈ భూమి మీద 7 ఖండాలలో నివసించే ప్రజలందరి మీద అని అర్థం. సర్వజనుల మీద కుమ్మరిస్తానన్నాడు. మరి అప్పుడు తొలకరి వర్షము భూమి మీద దిగివచ్చి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు అందరి మీద కుమ్మరించబడ్డాడా? లేదు, కొందరి మీదనే కుమ్మరించబడ్డాడు. 120 మంది మీద మాత్రమే కుమ్మరించబడ్డాడు. కనుక ఇదే అధ్యాయంలో అపోస్తలుడైన యోబేలు 2:23లో అక్కడ 2 వర్షముల గురించి మాట్లాడతాడు. 2:23లో చూడండి. సియోను జనులారా ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. ఆయన తన నీతిని బట్టి తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందలి వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును అన్నాడు. కనుక ఈ 2 రకాల వర్షముల గురించి యోవేలు గారు మనకు తెలియజేశాడు. తొలకరి వర్షము, కడవరి వర్షం. తొలకరి వర్షం అని మనకు దేని అనుకుంటామనంటే, వర్షం అంటే మనకు ఈ భూమి మీద పడే ఈ వర్షం గురించి మాట్లాడడం లేదు. ఈ వర్షం అనేది ఎప్పటికీ ఒకే తీరు పడుతుంది. తనకు పేర్లు పెట్టాడు, 2 రకాల వర్షాలు ఉంటాయని. తొలకరి వర్షము, కడవరి వర్షం అని దానికి పేరు పెట్టాడు. తొలకరి వర్షము కుమ్మరించబడ్డది పెంతెకొస్తు అనే దినము నాడు. అది కొందరి మీద మాత్రమే కుమ్మరించబడ్డది. కానీ ఈ అంత్య దినాలలో, చివరి దినాలలో కడవరి వర్షం అనేది ఒకటి కుమ్మరించబడబోతుంది. అది మనుషులందరి మీద కుమ్మరించబడుతున్నది. ఎవరెవరి మీద పడినాడు? అందుకనే సన్న ఆత్మను అని చెప్పుకుని అక్కడ మీ కుమారులను, మీ కుమార్తెలను, ఇక్కడ 2 విషయాలు చెప్పు. మొదటిగా మీ కుమారులను, మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు గందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు అన్నాడు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును అన్నాడు. పనివారెవరు? పనికత్తెలెవరు? దేవుని సేవకులు, సేవకురాలు. దీనికి అదే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 17వ వచనంలో మళ్ళీ క్లుప్తంగా చెప్పుతున్నాడు పేతురు గారు. చూడండి ఆ వచన భాగాన్ని కూడా. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 17వ వచనంలో ఇక్కడ క్లుప్తమైన మాటని మళ్ళీ మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు, మీ కుమార్తెలను ప్రవశించెదరు. మీ యవ్వనులు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు గందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవశించెదరు అన్నాడు. అంటే ఇప్పుడు కడవరి వర్షం అనేది భూమి మీద కుమ్మరించే సమయము ఆసన్నమైంది. ఈ కడవరి వర్షం భూమి మీద ఎప్పుడైతే కుమ్మరించబడుతుందో దేవుని పరిచర్య అద్భుతంగా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్షరార్థమైన పరిచర్య కొంచెము కాలమే పనిచేసింది, కొంచెమే పనిచేసింది. ఇప్పుడు చూడండి, వాక్యం మనం విరివిరిగా ఎన్నో వాక్యాలు చెప్తున్నాము, మర్మములన్నీ చెప్తున్నాము, ఎన్నో రకాల అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, గూఢమైన సంగతులు, మరుగైన సంగతులు, మర్మమైన సంగతులు, పరిశుద్ధ గ్రంథాన్ని తీసి దానిలో ఎన్నో రకాల మర్మాలు చెప్తున్నాము. ఒక్క ఆత్మన రక్షణలోకి వస్తుందండి. ఆ మర్మాలు చెప్తుంటే, వాక్యం బయట ప్రజల్లో హృదయాల్లోకి వెళ్తుంటే ఒక్క ఆత్మన రక్షణలోకి తీసుకొస్తున్నాము మనము. మరి అంత ప్రయాసపడి చెబుతున్నాం కదా, చెప్తుంటే ఒక్కరన్నా వస్తున్నారా, రక్షణలోకి వస్తున్నారా అని అంటే, నువ్వు ఎన్ని మర్మాలు చెప్పిన వాక్యం వారు వినుడు మటుకు విందురు కానీ గ్రహింపరని యేసయ్య చెప్పాడంట. వాక్యం వారు వినుట మటుకు వింటారు కానీ దాన్ని గ్రహింపరు. వాక్యం ఇటు వింటారు, ఇటు విడిచిపెడతారు. కనుకనే దేవుడు ఆ మాట పలికాడు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము
15వ వచనంలో ప్రభు ఏం చెప్పాడు చూడండి ఒకసారి. అక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనంలో యేసు ప్రభు అదే మాట చెప్తున్నాడు. ఈ నా ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వచ్ఛత పొందకుండానట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకే విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకున్నారు అన్నాడు. వింటున్నారు, వాక్యం వింటున్నారు. ఎంతమంది రక్షణలోకి వస్తున్నారు? రక్షణలోకి రావడం లేదు. అదే ఒక అద్భుతం చేసి చూపించావనుకోండి, ఒక స్వచ్ఛత కలిగింది అనుకోండి, ఆ స్వచ్ఛత పొందిన వాడు తప్పకుండా దేవుని దగ్గరికి వస్తున్నాడు. ఒక అద్భుతాన్ని చూసి దేవుని దగ్గరికి వచ్చి రక్షణ పొందుతున్నాడు. ఇప్పుడు అద్భుతం, వాక్యం గొప్పదందామా, అద్భుతం గొప్పదందామా? వాక్యమే గొప్పది, కానీ రెండు ఈక్వెల్ చేస్తాడు యేసుప్రభు. కనుకనే అద్భుతములు చేసినప్పుడు ఆయన వెంబడి కోట్ల కొద్ది ప్రజలు వెంబడించి రక్షణలోకి వచ్చేసారు. అదొక రకమైన పరిచర్యలో ఇది రెండవ కోణం పరిచర్య. ఆ అద్భుతములు చూసి దగ్గరకు వచ్చిన వ్యక్తికి వాక్యం చేత నింపి మళ్ళీ వారిని వాక్యంలో ఎదిగించి, వాక్యంలో కట్టి, వారిని వాక్యానుసారంగా నిలబెట్టి నడిపించే వారంగా ఉండాలి. కనుక యేసుప్రభు కూడా అలాగే ఎన్నో అద్భుతాలు చేసి ప్రజలు ఆయనని కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది వెంబడించారట. ఆయన చేస్తున్న అద్భుతాలను చూసి, ఆశ్చర్యాలను చూసి. ఈరోజు అద్భుతాలు లేవు, ఆశ్చర్యాలు లేవని రకరకాలుగా మాట్లాడుతున్నారు. అంత్య దినములలో మనుషులందరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడ్డప్పుడు కొన్ని లక్షల ఆత్మలు దేవుని రక్షణలోకి పరిగెత్తుకొని వస్తుంటాయి. మొదటి శతాబ్దంలో పేతురు తొలకరి వర్షము కుమ్మరించినప్పుడు లేచి ఒక ప్రసంగం చేసినప్పుడు 3000 మంది ఏ విధంగా రక్షణలోకి వచ్చారో, 5000 మంది రక్షణలోకి వచ్చారో, ఆయన 2 ప్రసంగాలకి 8000 మంది రక్షణలోకి వచ్చారు మనకు కనబడుతుంది. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఆయన ప్రసంగం చేసగా 41వ వచనంలో చూడండి ఒకసారి. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 41వ వచనంలో పేతురు గారి ప్రసంగం విని ఎంతమంది వచ్చారట? ఇక్కడ 3000 మంది ఒకటేసారి సంఘంలో చేర్చబడ్డారు అన్నాడు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, వీడు ప్రసంగం చేశాడు, వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తుంటే ఆ వాక్యం వారి హృదయాలకు తాకి ఆ వాక్యాన్ని బట్టి వారు 3000 మంది ఒకేసారి రక్షణలోకి వచ్చారు. ఇప్పుడు 4వ అధ్యాయంలోకి వస్తే 4వ అధ్యాయం కూడా చూడండి ఒకసారి. ఇక్కడ కూడా పేతురు గారు లేచి ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని ఇక్కడ కూడా బోధిస్తున్నాడు. 4వ వచనం 4:4 వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000 ఆయను. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ మరొక ప్రసంగానికి 5000 మంది రక్షించబడ్డట్టుగా కనబడుతుంది. కానీ ఇక పేతురు పరిచర్య ముందుకెళ్తుంటే వాక్యాన్ని ఎంత విరిగా బోధించినా కానీ అప్పుడు వాక్యము రక్షణలోకి వచ్చేటట్టుగా, ఆత్మ వచ్చినట్టుగా కనబడడం లేదు. కానీ ఆ తర్వాత 3వ అధ్యాయంలో ఆయన చేసిన అద్భుతములు చూసి, ఆయన చేసిన ఆశ్చర్యాలు చూసి ప్రజలందరూ ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వచ్చారంట. చూడండి ఇప్పుడు ఇక్కడ 3వ అధ్యాయంలో ఒక విషయం కనబడుతుంది. శృంగారం అనే దేవాలయానికి పేతురు, యోహాను గారు కలిసి దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నారు. ఆ వెళ్తున్న సందర్భంలో అక్కడ ఒక కుంటివాడు కనబడుతూ వచ్చాడట. వాడు పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడుగా ఉన్నాడు. అతన్ని మోసుకొచ్చి ఆ శృంగారం అనే దేవాలయం ముందు నిలబెడుతున్నారు. అప్పుడు పేతురు, యోహాను గారు ఆ మధ్యాహ్న కాల సమయంలో 3 గంటలకు దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందామని వెళ్తున్నారు. ఆ దేవాలయం మెట్ల మీద అతడు కూర్చొని
వీరు వెళ్తుండే వీరి వైపు చూస్తున్నాడట, వీరి దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అనుకోని వెళ్తే అప్పుడు పేతురు యోహాను అతని వైపు చూసి, అయ్యా నీకు ఇయ్యడానికి మా దగ్గర వెండి బంగారములు మాత్రం ఏమి లేవు, మా దగ్గర లేనిది ఏంటిది, వెండి బంగారం ఇక్కడ మా దగ్గర ఏమి లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇస్తామని చెప్పి వారు ఆ యొక్క చెయ్యి బట్టి యేసయ్య నజరేయుడైన యేసు నామములో లేచి నడుమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో వాడు లేచి దిగ్గున లేచి నడుచుకుంటూ దేవుని మందిరంలోకి వెళ్ళాడట. 7వ వచనం 8వ వచనం చెప్తున్నాను. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములు చీలమండలములు బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించుతూ వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూసి, శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షాటన కొరకు కూర్చుండిన వారు వీడే అని గుర్తెరిగిరి. వానికి జరిగిన దాన్ని చూసి విస్మయముతో నిండి పరవశులైరి. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ ఈ అద్భుతాన్ని చూసి, ఈ ఆశ్చర్యాన్ని చూసి అనేకులు పేతురు దగ్గరకు వచ్చినప్పుడు, పేతురు వారికి మళ్ళీ దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు, దేవుని వాక్యాన్ని వారికి వినిపించినప్పుడు, ఆ వాక్యం విని అప్పుడు మళ్ళీ 5,000 మంది దేవుని సంఘములోకి చేర్చబడ్డారు. అంటే ఇక్కడ 2 సందర్భాలు కనబడుతున్నాయి పేతురు ద్వారా కూడా. యేసుప్రభు అయితే ఏదైతే వాక్యాన్ని బోధించి స్వస్థతలు చేసుకుంటూ వచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా తను వెంబడించుకుంటూ వచ్చినట్టుగా పేతురు గారు కూడా ఇటు వాక్యాన్ని బోధిస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తూ వస్తున్నాడు, అక్షర సంబంధమైన పరిచర్య చేస్తున్నాడు, ఆత్మ సంబంధమైన పరిచర్య చేసుకుంటూ ఆయన భూమి మీద దేవుని రాజ్యమును కడుతూ వస్తున్నాడు. ఇక్కడ మనం నిలుపుకుంటే చాలా సందర్భాలలో ఆయన ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్మతో నిండిన వాడై పరిశుద్ధాత్మ చేత గొప్ప గొప్ప కార్యములు చేసినట్టుగా మనకు ఈ అపొస్తలుల కార్యంలో చాలా కనబడుతుంది. పేతురు గారు పరిశుద్ధాత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి దేవుని యొక్క పరిచర్య చేస్తూ 2 కోణాలలో పరిచర్య జరిగించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఈయన ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఇక్కడ ఒక్కటే కాదండి, కుంటివారిని నడిపించాడు, పక్షవాయువు గల వారిని బాగు చేశాడు, అనేక చనిపోయిన వారిని లేపగలిగాడు. పేతురు గారు వస్తున్నారంటే చాలాట, అనేక ప్రజలను, వ్యాధిగ్రస్తులను, రోగస్తులందరినీ కూడా తీసుకొచ్చి ఒక లైన్గా పండుకోబెట్టే వ్యక్తి. చూడండి, ఇదే అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 15వ వచనంలో, 5వ అధ్యాయం 15వ వచనంలో పేతురు గారు వస్తున్నాడని తెలిస్తే చాలట అనేక రోగులను ఆ ప్రాంతాల్లో నుంచి ప్రజలందరిని తీసుకొచ్చి ఒక లైన్గా పడుకోబెడితే ఈ యొక్క పేతురు గారి యొక్క నీడ వారి మీద పడితే ఏమొచ్చేసిందట, స్వస్థతలు వచ్చేసాయి, దయ్యములు వెళ్ళిపోయాయి. చూడండి ఆ వచన భాగము 15వ వచనం చదువుతున్నాను. అపోస్తలుల కార్యం 5:15లో, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడయైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనుల రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి, వారందరూ స్వస్థత పొందిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేతురు గారి ద్వారా జరిగిన అద్భుత కార్యాలు ఇన్ని కాదండి. యేసు ప్రభు అయితే ఎన్ని రకాలుగా అద్భుతాలు చేసి, ఆశ్చర్యాలు చేసి, ఒకళ్ళు దేవుని వాక్యాన్ని బోధించుకుంటూ అద్భుతములు చేసుకుంటూ దేవుని పరిచర్య జరిగించాడు. పేతురు గారు కూడా అలాగనే అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, చనిపోయిన వారిని లేపాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు, వాక్యాన్ని బోధించుకుంటూ ఆయన పరిచర్య కొనసాగించుకుంటూ వచ్చాడు. ఇంకొక వచన భాగం కూడా చూద్దాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో మరి ఒక అద్భుతమైన ఇక్కడ పని కనబడుతుంది. పేతురు గారిది చేసినటువంటి పని 9వ అధ్యాయం 36వ వచనం చదువుతున్నాను.
9:36. మరియు యుప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారి శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యుప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యుద్ధకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యుద్ధకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రును అందరూ వచ్చి ఏడ్చుచూ దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచూ అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మగానే ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులకు విధవరాన్లకు పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాగూ దేవుని ఆత్మచేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి పేతురు గారు ఎన్నో అద్భుతాలు స్వస్థతలు జరిగించుకుంటూ దేవుని పరిచర్య జరిగించుకుంటూ ఒకెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. దేవుని ఆత్మతో నింపబడి ఆత్మ సంబంధమైన పరిచర్య కూడా జరిగించుకుంటూ వచ్చాడు. అలాగనే పేతురు తర్వాత మళ్ళీ పౌలు గారు కూడా దేవుని పరిచర్యలో పిలువబడ్డాడు, అపోస్తలుగా పిలువబడ్డాడు. వారిని కూడా దేవుడు దర్శించి అతడు ఒకప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచే వ్యక్తి అయి దేవుని సంఘాన్ని పాడు చేసే వ్యక్తి, దేవుని సంఘాన్ని హింస చేసిన వ్యక్తి, అనేకులను చంపిన వ్యక్తి, సంఘాన్ని పాడు చేసిన వ్యక్తి. ఒకప్పుడు దేవుడు అతన్ని దర్శించి దమస్కు వెళ్తుంటే దర్శించి తన మహిమను కనపరిచినప్పుడు ఆ పౌలు గారు కింద పడిపోయి 3 రోజులు అన్నపానం లేక ఉపవాసం ఉండి ఆయన అక్కడ ఉన్నాడు. అప్పుడు దేవుడు ప్రత్యేకంగా అననీయ అనే ఒక వ్యక్తికి దర్శించి నువ్వు వెళ్ళి ప్రార్థన చేయపు అన్నప్పుడు అననీయ వచ్చి పౌలు గారికి ప్రార్థన చేసినప్పుడు అతని కన్నులు తెరవబడ్డాయి. అతని గుడితనం కాస్త పోయింది, పొరలు రాలిపోయాయి. అతను లేచినప్పుడు బాప్తిసం పొంది పరిశుద్ధాత్మతో నింపబడారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ వచన భాగాన్ని చూడండి. 9వ అధ్యాయంలో అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలోని ఈ సందర్భం మనకు కనబడుతుంది. ఆయన ఎప్పుడైతే ఆయన ఇంటికెళ్ళి అననీయ వెళ్ళి అతడు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడినప్పుడు అతని మీద పరిశుద్ధాత్మతో దేవుడు అతన్ని నింపాడన్నాడు. 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు పరిశుద్ధాత్మను పొందుమని అతడు అననీయ చేతులుంచినప్పుడు ఈ యొక్క పౌలు కూడా పరిశుద్ధాత్మతో నిండిన వాడై పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై దేవుని పక్షంలో నిలబడి దేవుని పక్షంలో అనేక సంఘాలకు వెళ్తూ అనేక ప్రాంతాలకు వెళ్తూ దేవుని సువార్త ప్రకటిస్తూ దేవుని రాజ్యమును కడుతోకెళ్ళి వాక్యం బోధించుకుంటూ ఒకెళ్ళి అద్భుతాలు చేసుకుంటూ ఆశ్చర్యాలు చేసుకుంటూ స్వస్థతలు చేసుకుంటూ దయ్యములను వెళ్ళగొట్టుకుంటూ ఆయన కూడా ఎన్నో రకాల పరిచర్య అద్భుతంగా జరిగించుకుంటూ వచ్చాడు. అందులో చేసిన కొన్ని 2-3 సందర్భాలు మీకు గీతంలో గుర్తు చేస్తాను. పౌలు చేసినటువంటి అద్భుత కార్యాలలో కొన్ని విషయాలు. ఒకరోజు మనము పౌలు గారు ఒక ప్రాంతానికి వెళ్తున్నాడట. 16వ అధ్యాయము 15వ వచనములో పౌలు గారు చేస్తున్నటువంటి విధానంలో మేము ప్రార్థన స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను దయ్యము పట్టినదై సోద చెప్పు చేట తన యజమానులకు బహులాభము సంపాదించుతున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె అలాగూ అనేక దినములు చేయిస్తుండెను కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ఒక దయ్యము సాక్ష్యం చెప్తుంది పౌలు ఎలాంటి వాడో. వీరు మీకు సర్వోన్నతుడైన దేవుని
దాసులు వీరు మీకు రక్షణ మార్గము తెలియజెప్పడానికి వచ్చారని ఒక దయ్యము కేకలు వేసి పౌలు గారించి కూడా సాక్ష్యం చెప్తుంది. అప్పుడు ఏదైతే ఇంటిలో ఆ యొక్క ఉన్న ఆ వ్యక్తి ఒక ఇంటిలో ఉండి ఆ చిన్నదాన్ని ఆ యొక్క సోద చెప్పే విధంగా ఆ ఇంట్లో పెంచుతున్నాడో ఆ చిన్నదానికి వెళ్ళి పౌలు గారు తేరి చూసి ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోమనగానే ఆమె దయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు ఈ పౌలు గారిని ఆ ఇంటి యజమానుడు తీసుకుపోయి చెరసాలలో వేశాడు. అప్పుడు రాత్రి మళ్ళీ ప్రార్థన చేస్తుంటే చెరసాల కాస్త బద్దలైపోయింది. ఆ చెరసాల అధికారి తనకు తాను పొడుచుకొని పోయి చంపుకోబోయాడట. అప్పుడు పౌలు అంటున్నాడు, అయ్యా నువ్వు ఏ హానియు చేసుకోరు, మేము ఎక్కడికి పారిపోలేదు అని చెప్పి ఆ చెరసాల అధికారి కూడా ఆ రోజు వెంటనే బాప్తిసం పొంది రక్షణలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగూ పౌలు గారి ద్వారా కూడా అనేకమైన అద్భుతములు సూచక క్రియలు ప్రభు జరిగించుకుంటూ వచ్చాడు. 20వ అధ్యాయంలోకి వస్తే ఈ 20వ అధ్యాయంలో ఒక వ్యక్తి పౌలు ప్రసంగం చేస్తుంటే ఆ ప్రసంగం రాత్రిపూట విని అతడు కింద పడ్డాడు. మీది మూడో అంతస్తు నుంచి కింద పడ్డాడు. ఆ కింద పడ్డ వ్యక్తి చచ్చిపోయాడట. ఆ చచ్చిపోయిన వ్యక్తిని మళ్ళీ పౌలు గారు ప్రార్థన చేసి బతికించాడు. చూడండి 7వ అధ్యాయం చదువుతాం. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు పౌలు మరనాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడ గదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రభారము వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను అన్నాడు. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలోనే ఉన్నదని వారితో చెప్పెను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారి వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పౌలు గారు కూడా ఆ చనిపోయిన ఐతుకును లేపి మళ్ళీ తిరిగి తన పని తను జరిగించాడు. ఏ విధంగా చనిపోయిన కానీ లేపాడు? ఏ శక్తిని బట్టి లేపాడు అంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి తనలో ఉన్నది కనుక ఆ శక్తిని బట్టి అతడు లేపగలిగాడు. ఆ దయ్యములు ఏ విధంగా సాక్ష్యం చెబుతున్నాయి? పౌల్లో దేవుని ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కనుక దాన్ని బట్టి ఆ దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. 19వ అధ్యాయము 12వ వచనంలో మరొక మాట చూడండి. పౌలు చేత విశేషమైన అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించుకుంటూ వచ్చాడు. 11వ వచనం చదువుతున్నాను. అపొస్తలుల కార్యములు 19:11లో మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలనైనను నడికట్లనైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. అప్పుడు ఆ దేశ సంచారమును మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాడన చేయుచున్నానని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామము ఉచ్చరించుటకును పూనుకొనిరి. చూశారండి, అప్పుడు ఆ దయ్యములు పట్టినవి కూడా వెళ్ళిపోతున్నాయట పౌలు గారి ద్వారా. అంటే దేవుడు ఒక వ్యక్తికి దేవుని ఆత్మ ఇస్తే, అభిషేకం ఇస్తే, ఆ శక్తి చేత అభిషేకం నీలో ఉంటే ఈ 2 రకాల పరిచర్య జరగవలసి ఉండాలి. ఈ అంత్య దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాము. చాలా మంది మనం దేవుని సేవని చేస్తున్నాము, సేవకు వస్తున్నాం, మంచిది, సేవ చేస్తున్నాము. కానీ సేవకులమైన మనము ఇలాంటి కార్యములు, ఆత్మ సంబంధమైన కార్యములు జరుగుతున్నాయా మన ద్వారా? ఒక పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రం పట్టుకొనే మనం ఒకవైపే పరిచర్య చేస్తున్నాం, కానీ 2వ రకమైన పరిచర్య ఈ అంత్య దినాల్లో జరగాలి, చివరి దినాల్లో జరగాలి. మోషే కూడా తన కర్రను పట్టుకొని సముద్రం మీద పెట్టగానే సముద్రం 2 పాయలు అయిపోయింది. ఏలియా కూడా తన వస్త్రం దుప్పటి తీసుకొని సముద్రం మీద కొట్టగానే, నది మీద కొట్టగానే నది 2 పాయలు అయిపోయింది. ఎలీషా కొట్టగానే 2 పాయలు అయిపోయినాయి. అంటే మోషే కర్రలో అభిషేకం ఉంది, ఏలియా దుప్పటిలో అభిషేకం ఉంది. పాత నిబంధనలో ఏలియా చనిపోయిన వారిని లేపాడు, ఎలీషా చనిపోయిన వారిని లేపాడు. దేన్ని బట్టి లేపారు? దేవుని ఆత్మాభిషేకము వారిలో ఉన్నది గనుక, దేవుని శక్తి వారిలో ఉన్నది గనుక ఆ శక్తి చేత వారు అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు చేసుకుంటూ వచ్చి
దేవుని పక్షమున నిలబడి ఈ లోకంలో దుష్టుని సామ్రాజ్యాన్ని కూల్చుకుంటూ వచ్చారు. ఈ అంత్య దినాల్లో, చివరి దినాలలో దుష్టునికి చాలా సమయం కొంచెమేనని వాడు బహు క్రోధం గలవాడై అనేకులను రకరకాలుగా శోధిస్తున్నాడు. మాంత్రిక శక్తుల చేత, చేతబడి శక్తుల చేత, దయ్యముల శక్తుల చేత అనేక మంది పీడించబడుతున్నారు. వారిని ఏ విధంగా నువ్వు విడిపించగలుగుతావు? వాక్యం బోధించి విడిపించగలుగుతామా? వాక్యం బోధించడానికి మాత్రం దయ్యం వెళ్ళిపోతుందా? దేవుని శక్తిని బట్టి వెళ్ళిపోతుందా? పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారానే దయ్యములు వెళ్ళగొట్టే అధికారం మనకు కలుగుతుంది. చనిపోయిన వారిని లేపే అధికారము దేవుని పరిశుద్ధాత్మ దేవుని శక్తి మనకు ఉంటేనే. ప్రతి దేవుని సేవకునికి ఉండవలసిన అధికారాలు రెండు ఉండాలి. కనుకనే యేసయ్య నోటిలో నుంచి ఏమొస్తుందట? వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం ఒకటి బయలు వెళ్తున్నది అన్నాడు. యేసయ్య నోటిలో 2 అంచుల ఖడ్గం వెళ్తున్నదంటే ఖడ్గానికి సాదృశ్యం ఒకటేమో శక్తిగా ఉపయోగిస్తున్నాడు, ఒకటేమో వాక్యానికి ఉపయోగిస్తున్నాడు. చూడండి ఆ మాటని ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో ఆయన నోటి నుంచి వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచుండెను అన్నాడు. చూశారండి ప్రకటన 1వ అధ్యాయము అమ్మా 16వ వాక్యం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉన్నదట. యేసయ్య నోటిలో నుంచి 2 అంచులు గల ఖడ్గం బయలు వెళ్ళుచున్నదంటే ఒకటేమో వాక్యానికి సాదృశ్యమై ఉన్నది, ఒకటేమో దేవుని శక్తికి పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉన్నది. కనుక వాక్యము మనం ఒకటే పట్టుకుంటున్నాము, ఇంకొక కోణంలో మనం ముందుకు సాగడం లేదు. కనుక అంత్య దినాల్లో, చివరి దినాలలో మొదటి శతాబ్దంలో ఏ పరిచర్య జరిగిందో ఆ పరిచర్య మళ్ళీ భూమి మీద జరగాలని పేతురు ప్రసంగానికి ఎలాగ వచ్చినట్టుగా లక్షల మంది, కోట్ల మంది ఇప్పుడు దేవుని రాకడ సమయంలో కడవరి వర్షము భూమి మీద కుమ్మరించబడ్డప్పుడు ఒక్కొక్క ప్రసంగాలు చేస్తూ మనం వెళ్తుంటే అనేక జనులు దేవుని రక్షణలోకి కోట్ల కొద్ది రాబోతున్నారు. కడవరి వర్షం కుమ్మరించే సమయం ఆసన్నమవుతుంది. కనుక ఇప్పుడు కూడా సంఘాలు లేవాలి, సేవకులు లేవాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. అడుగుతున్నాను, పౌలు అడిగినట్టుగానే ఎఫెసీ సంఘానికి వెళ్ళి పౌలు అడిగినట్టుగానే పౌలు అడుగుతున్నాడు ఎఫెసీ సంఘంలో పిల్లలకు, అయ్యా మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని ప్రశ్న వేస్తున్నాడు. మరి పరిశుద్ధాత్మ ఉందన్న సంగతి మాకు తెలియదు అంటున్నాడు. ఈ రోజు అదే పరిస్థితి సంఘాలలో కనబడుతుంది, సేవకుల్లో కనబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు ఉన్నాడండి, ఇప్పుడు లేడండి అని అనే విధంగా ఈరోజు సేవకులు తయారవుతున్నారు. ఎటు పోయిండండి పరిశుద్ధాత్మ దేవుడు? ఎప్పుడు పోయిండు? పెంతెకొస్తు పడినాడు, భూమి మీదకి దిగి వచ్చిండు కదా, ఎప్పుడు ఎటు పోయిండు? ఇప్పుడు అప్పుడు లేకపోతే నీకు లేకపోవచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు మాకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాతో నడుస్తున్నాడు, మాతో ఉంటున్నాడు. మేమైనా పొందుకొని ఉన్నాము, ఆత్మాభిషేకం కలిగి ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా సంఘాలలో పరిశుద్ధాత్మ వరములు మండాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. మొదటి శతాబ్దంలో భాషలు మాట్లాడినట్టుగా ఇప్పుడు భాషలు మాట్లాడాలి, అద్భుతాలు చేయాలి, భాషల అర్థం రావాలి. 9 కృపావరాలు ప్రతి సంఘంలో మండుతూ ఉండాలి. సంఘం చచ్చిపోయిన స్థితిలో ఉండకూడదు, జీవిస్తున్నామన్న పేర్ల సంఘం ఉండాలి. విశ్వాసులు కూడా అలాగనే ఉంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకని లేడని. సాతాను చేసే పని ఏంటిదంటే పరిశుద్ధాత్మ దేవుడు లేడని చెప్తే పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తావు. ఆ దుఃఖపరిచినట్టయితే నిత్య పాపంలోకి తీసుకెళ్తున్నాను నేను సాతాను, నీకు తెలియకుండానే. పెంతెకొస్తు పండుగ నాడు ఈ భూమి మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ యేసుప్రభు వచ్చేంత వరకు కూడా ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఉండి, సంఘానికి నాయకుడిగా ఉండి, సంఘాన్ని నడిపించేదే పరిశుద్ధాత్మ దేవుడు. సంఘాన్ని ఎదిగింపజేసేదే పరిశుద్ధాత్మ దేవుడు. సేవకులను మండింపజేసేదే పరిశుద్ధాత్మ దేవుడు. సేవకులకు బోధించేదే పరిశుద్ధాత్మ దేవుడు. కనుక చాలా సంఘాలలో పరిశుద్ధాత్మ దేవుడు లేడనేటువంటి విధానంలో మాట్లాడుతున్నారు. దేవుని పిల్లలారా, దేవుని గుర్తుంచుకోనండి. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిస్తే మీకు నిత్య పాపంలోకి వెళ్తారు, జాగ్రత్త. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చూడండి,
ఆ మాటని ప్రభువే యేసు ప్రభే తన నోరారా తెలియజేశాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం చదువుతున్నాను. 31, 32. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమునకు దూషణకు వారు క్షమించబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు లేడు అని నోటితో అంటున్నావంటే నువ్వు నిత్య పాపంలోకి పోతున్నావు. జాగ్రత్త. క్షమించరని పాపంలోకి పోతున్నావు. పరిశుద్ధాత్మ దేవుని యేసయ్య పంపిస్తే ఈ లోకానికి వచ్చాడు. 2025 సంవత్సరాల పాటు భూమి మీదనే పరిశుద్ధాత్మ దేవుడు తన పని జరిగిస్తున్నాడు. ఆయన ఎప్పుడైతే మళ్ళీ యేసయ్య ఈ భూమి మీదకి వస్తాడో అప్పుడు అతడు మన మధ్యలో నుంచి వెళ్ళిపోతాడట. అంతవరకు ఈ భూమి మీద తన పని జరిగిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వశంలో సంఘము కట్టబడుతుంది. ఆయన ఆధీనంలో సంఘము ఎదుగుతుంది. ఆయన ఆధీనంలో సంఘాలన్నీ బలపరచబడుతున్నాయి. సంఘాలన్నీ ఉజ్జీంపబడుతున్నాయి. కృపావరాలు పొందుకుంటున్నారు. ప్రార్థన చేయగలుగుతున్నారు. సువార్త ధైర్యంగా చేయగలుగుతున్నారు. కనుక పరిశుద్ధాత్మ అభిషేకం నీకు లేకపోతే నువ్వు చాలా బలహీనుడవైపోతావు. వాక్యం ఒకటే పట్టుకొని నువ్వు యుద్ధానికి వెళ్తున్నావంటే అది ఒకదాంతో నువ్వు దుష్టుని జయించలేవు. వాడేమో అగ్నిబాణములు వేస్తున్నాడు. కనుక లోకంలో ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు. దయ్యములు పట్టిన వారు ఉన్నారు. సాతాను మంత్రశక్తుల చేత, దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారు ఉన్నారు. వారిని ఏ విధంగా నువ్వు జయించగలుగుతావు? ఏ విధంగా వారిని ఓడించగలుగుతావు? దేవుని శక్తి లేకపోతే, పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే ఎట్లా వారిని జయించగలుగుతావు? ఆ శక్తి సంపాదించుకో, ఆ బలము సంపాదించుకో. మనకున్న ముందు తరము సేవ చేసిన సేవకులందరూ కూడా దాన్ని సంపాదించుకొని ముందుకెళ్ళారు, సేవ చేశారు. ఒక్కొక్క సేవకుని ద్వారా సంఘాలు మండింపజేశాడు. పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో ఉన్న సంఘాలన్నీ మండుతూ వచ్చాయి, ప్రకాశిస్తూ వచ్చాయి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు లేడని నువ్వు దుఃఖపరిస్తే నీవు నిత్య పాపంలోకి వెళ్తావు. జాగ్రత్త. కనుక పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఉన్నాడు. ఆయన దేవుడు అన్ని కాలాల్లో ఉన్నాడు. యేసయ్య ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉండి తన పని తను జరిగించుకుంటూ వెళ్తున్నాడు. కాలాలకు అనుకూలంగా పరిశుద్ధ గ్రంథము ఆరంభంలోనే దేవుని ఆత్మ నీళ్ళ మీద ఆడిందని ఆరంభంతో చేస్తాడు. జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచుండెను అన్నాడు. పరిశుద్ధ గ్రంథం ఆరంభంతో. తర్వాత చివరిలో చెప్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడు? అతడు ఆత్మవశుడే తీసుకెళ్ళిండట. యోహాను గారిని ఆత్మతో నింపి తీసుకెళ్ళిండట. అంటే ఆది కాండం మొదలు పెడితే ప్రకటన గ్రంథం వరకు అంతటా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నీకెందుకు పరిశుద్ధాత్మ లేడంటున్నావు? ఎక్కడికి పోయిండు ఆయన? ఎటు పోయిండు? నీకు లేడంటున్నావు కదా, ఎటు పోయిండు? పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరచకండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిస్తే అసలు మీకు నిత్య పాపంలోకి తీసుకెళ్తాడు. నిత్య పాపం చేస్తున్నావు, జాగ్రత్త. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మచేత నింపబడాలి. దేవుని పాదాలు పట్టుకొని అడగాలి, అయ్యా పరిశుద్ధాత్మ దేవా నన్ను బలపరచు, పరిశుద్ధాత్మ దేవా నాకు శక్తినియ్యి, పరిశుద్ధాత్మ దేవా నాకు వరాలియ్యి, పరిశుద్ధాత్మ దేవా నన్ను నీ స్వాధీనంలో ఉంచుకో, పరిశుద్ధాత్మ దేవా నా ద్వారా నీ పరిచర్య జరిగింపజేసుకొని పరిశుద్ధాత్మ దేవుని మనం అడిగి ఆయన వశంలో ఉండి మనం పరిచర్య చేస్తే నీ పరిచర్య అద్భుతంగా అభివృద్ధి అవుతుంది. నువ్వు నడుస్తుంటేనే పేతురు గారు, పౌలు గారు ఏ విధంగా తన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరిగించినట్లుగా నీ ద్వారా కూడా జరిగిస్తాడు. అప్పుడున్న దేవుడే ఇప్పుడున్నాడు. దేవుడు ఏ కాలంలో లేకుండా లేడు, అన్ని కాలాల్లో ఉన్నటువంటి దేవుడు. వారిని పిలుచుకొని వారికి అభిషేకం ఇచ్చి వారిని సేవలో వాడుకున్నట్టుగా నిన్ను పిలుచుకుంటే నీ కూడా అభిషేకం ఉంటే నువ్వు కూడా గొప్పగా వాడబడతావు. కానీ మనం చేసేది ఈ రోజులలో చాలా మంది అక్షరార్థమైన పరిచర్య కానీ ఉన్నాము, కానీ ఆత్మ సంబంధమైన పరిచర్య కాడ
ఇంకా లేము. పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా కేవలం బైబిల్ స్టడీ అని వెళ్తున్నాము, బైబిల్ కాలేజీ వెళ్తున్నాము, ఆడ చెప్పుతున్నాము, వస్తున్నాము, సేవ చేస్తున్నాము. కానీ మన పూర్వీకులు ఏ బైబిల్ కాలేజీ వెళ్ళి వాళ్ళు అక్కడ దేవుని వాక్యాన్ని నేర్చుకోలేదు. వాళ్ళు కేవలం పరిశుద్ధాత్మ మీద ఆధారపడి వారు పరిచర్య చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుకనే పేతురు గాని అపోస్తలు గాని వీరు విద్య లేని పామర్లు అన్నాడు. విద్య లేని పామర్లే అంత గొప్పగా పరిచర్య చేస్తే, నువ్వు బైబిల్ కాలేజీకి వెళ్ళి బైబిల్ స్టడీ చేసి ఒక సర్టిఫికేట్ సంపాదించుకోవచ్చు, నువ్వు పరిచర్య చేస్తుంటే ఇంకెంత పరిచర్య చేయాలి? నువ్వు విద్య కలిగిన వ్యక్తివి, అద్భుతమైన పరిచర్య జరిగించాలి కదా. నీ ద్వారా జరుగుతుందా? ఆలోచించు. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, సేవకుడా, సేవకురాలా, పౌలు అడుగుతున్నాడు. అందుకనే ఆ ఎఫెసు సంఘానికి వెళ్ళి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితరా అని అడుగుతున్నారు. ఈరోజు మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్నావా? పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్నావా? పరిశుద్ధాత్మతో నింపబడ్డావా? నువ్వు నింపబడితే అగ్ని వలె మండుతావు. నీ ద్వారా భాషలు, నీ ద్వారా ప్రవచనాలు, నీ ద్వారా కృపావరాలు, నీ ద్వారా అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి. చనిపోయిన వాళ్ళు లేపబడతారు, దయ్యములు వెళ్ళిపోతుంటాయి. ఎందుకంటే అప్పుడు యేసయ్య ఏ విధంగా ఈ భూమి మీద తన పరిచర్య చేశాడో, పేతురు గారు ఏ విధంగా పరిచర్య చేశారో, పౌలు ఏ విధంగా పరిచర్య చేశారో, మనము ఆ విధంగానే పరిచర్య చేసి, వారు ఏ ఆత్మాభిషేకం కలిగి పరిచర్య చేశారో మనం కూడా అలాంటి అభిషేకం కలిగి పరిచర్య చేస్తేనే మన పరిచర్య రెండంతలుగా దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము కలిగిన వాడు మనకు తోడై ఉంటాడు. వాక్యము మనకుతో నింపుతాడు. ఆత్మతో మనల్ని నింపి అభిషేకించుకొని తన మహిమ కొరకు, తన ఘనత కొరకు మనల్ని అద్భుతంగా వాడుకుంటాడు. కనుక దేవుని సంగమ, దేవుని సేవ పిల్లలారా, ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై ఉండాలి. పరిశుద్ధాత్మ చేత మండించబడిన వారై ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారా కృపా వరములు పొందుకున్న వారై ఉండాలి. దేవునికి మహిమ తెచ్చే పరిచర్యగా అంత్య దినాల్లో, చివరి దినాల్లో ఆత్మ సంబంధమైన పరిచర్య దేవుడు ఘనంగా జరిగించబోతున్నాడు. అంత్య దినం మనం ఉన్నాము కనుక కడవరి వర్షం భూమి మీద కుమ్మరించబడే సమయం ఆసన్నం అవుతుంది. ఈ కడవరి వర్షం ఎప్పుడు పడుతుంది భూమి మీద అంటే, 2 సాక్షులు రాబోతున్నారు భూమి మీదకి. ఆ 2 సాక్షులు వచ్చినప్పుడు భూమి మీద కడవరి వర్షము కుమ్మరించబడుతుంది. ఆ 2 సాక్షులు ఎప్పుడైతే మనకు బయలుపరచబడతారో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘం అంతా ప్రొటెక్ట్ చేసుకుంటాడు, తన పిల్లలందరినీ ప్రొటెక్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే వారిద్దరూ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అబద్ధ క్రీస్తుకు ఈ భూమి మీద సాతాను కుమారుడు మళ్ళీ వచ్చి రాజ్యాధికారం చేయబోతుంటారు. కనుక వాని వశంలో వాని ముద్ర మనం వేయించుకోకుండా ఉండాలంటే దేవుడు తన ఆత్మచే మనందరినీ ముద్రిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ముద్ర మనం పరిశుద్ధాత్మతో ముద్రించబడిన వారమై దేవుని పక్షంలో నిలబడి దేవునికి ఇష్టమైన పిల్లలంగా మన పరిచర్య, మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.